వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇలాంటి వాళ్ళని మీరు లైఫ్లో చూసే ఉంటారు. మనము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది మాత్రం ఈ సమాజానికి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికి కూడా అవసరం లేదు. పనిగట్టుకొని వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని వాళ్ళు త్రాసులో కొలతేసి మరీ మనల్ని ఏం చూడరు. వాళ్ళకి అవసరమైనప్పుడు కావాలనుకున్నప్పుడు మనల్ని మంచి వాళ్ళని చేస్తారు. అవసరం లేదు అనుకుంటే అప్పటికప్పుడే చెడ్డవాళ్ళని కూడా చేస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి. మీరెప్పుడు వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఉపయోగపడుతూ ఉన్నారనుకోండి, ఎప్పుడూ కూడా మీరు మంచి వాళ్ళే. మీ గురించి 10 మంది దగ్గర ఎంతో కొంత పొగడ్తలు వినపడుతూ ఉంటాయి. అదే వాళ్ళని కాదని ఒక చిన్న మాట, అది ఏ విషయంలోనైనా చిన్నది అన్నా సరే మీరిక చెడ్డవారు. అది ఆ విషయం వాళ్ళ కంట పడిందా, లేదంటే వాళ్ళ చెవిని పడిందా, వెంటనే ఇంకా మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. అంటే మనము న్యాయం మాట్లాడామా, మనం ఉన్నదే మాట్లాడామా, నిజంగా వాళ్ళు చేసిందే మాట్లాడామా, అసలు ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి చేసింది మనం మాట్లాడినా తప్పే. ఏదైనా కానీ వాళ్ళ గురించి మనం నెగెటివ్ మాట్లాడకూడదు. ఎప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినా, ఎలా ఉన్నా, మనతో ఎలా ఉన్నా, ఏదున్నా మన కంటికి తప్పుగా కనిపించినా కానీ ఏదీ చెప్పకూడదు. ఎప్పుడూ కూడా భజన చేసుకుంటూనే ఉండాలి. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఎప్పుడు బయటపడతామో చిన్న మాటకైనా మనం చెడ్డవాళ్ళము అయిపోతాం అనమాట. కాబట్టి ఎవరో ఏదో నీకు కితాబ్ ఇస్తారు, ఎవరో ఏదో నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, నువ్వు మంచి అని నువ్వు చెడు అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ మీద అలా డిపెండ్ అవ్వకండి. నువ్వేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మంచి చేస్తున్నావా, నువ్వు చెడు చేస్తున్నావా అనేది నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అంతే కదా, నీ కర్మను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వచ్చే పరిణామాలన్నీ దైవాధీనం అనమాట. నువ్వు చేసిన కర్మకి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏ మార్గంలో వెళ్తున్నావో అనేది డిసైడ్ చేసుకునేది అనేది నీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అదంతా కూడా ఒక భయము భక్తి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎంచుకునే మార్గం ఎప్పుడూ కూడా మంచిదే అవుతుంది. ఇక ఆ స్పృహ లేకుండా నువ్వు నీకు నచ్చినట్టుగా బతికేస్తాను, అది చెడైనా కానివ్వు అంటే ఆ తర్వాత అనుభవించాల్సింది కూడా నువ్వే అనమాట. ఇదంతా వేరే. బట్ కాకపోతే మంచా చెడా అనేది నిర్ణయించేది మాత్రం నీ చేతుల్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఎవరో వచ్చి నిన్ను మంచి అని చెడు అని నిర్ణయించాల్సిన పని లేదనమాట. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది అలాగా చెప్పేటప్పుడు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగాను చిత్రీకరిస్తారు, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగాను చిత్రీకరిస్తారనమాట. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలి? మనమేంటో మనం తెలుసుకుని ఉన్నప్పుడు ఎవరో సర్టిఫికెట్ ఇచ్చిన దాన్ని డిపెండ్ అయ్యి మనము దాన్ని బేరీజ్ వేసుకొని మన జీవితాన్ని గడపలేం కదా. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా నువ్వు మంచి చేసినా కానీ అలాగే మాట్లాడితే మాత్రం దాన్ని తీసుకోకు. కానీ చెడు చేసినప్పుడు మాట్లాడితే మాత్రం తీసుకో. అట్లీస్ట్ అప్పటి నుంచైనా మంచిగా మాట్లాడటానికి, మంచిగా మంచి పనులు చేయడానికి ట్రై చేయి. మీరు అనొచ్చు మంచి చేసినప్పుడు చెడు అన్నప్పుడు పట్టించుకోవద్దు, చెడు చెడు చేసినప్పుడు మంచి చెప్తే అంటే అంతే కదా. మంచి ఎంతో కొంత మంచి చేస్తే తిరిగి నీకు అదే వస్తుంది, ఎంతో కొంత చెడు చేస్తే నీకు తిరిగి అదే వస్తుంది. కాబట్టి ఇది తప్పు అని నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచైనా నీ మార్గాన్ని మార్చుకుంటే అక్కడి నుంచైనా నువ్వు మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడు అని చెప్పినప్పుడు మాత్రం ఒకంత ఆలకించి కొంచెం ఆలోచించు, నిజంగానే చెడు ఉందంటారా అని చెప్పేసి అక్కడ వరకే ఆలోచించు. కానీ నిజంగానే అది చెడు కానప్పుడు మాత్రము నీ పాటికి నువ్వు నీ మార్గంలోని నువ్వు ముందుకు వెళ్ళిపో. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.